స్వామినే ఒకరోజు వచ్చి, అప్పుడు ఇంటికి చాలా వచ్చేవారు కదా, ఏం చేస్తావు, ఏమి ఈసారి మీ ప్లాను అని అడిగారు. స్వామి అదే తెలియటం లేదు, మీరు ఎట్లా చెప్తే అట్లా అని అన్నాను. అంటే నీకేమి ఎప్పుడు స్వామి కావాలా హాస్పిటల్ కావాలా, ఇక్కడ హాస్పిటల్ ఉంది, స్వామి నేను ఉన్నాను, ఈసారి ఇక్కడే ఉండిపో, నీదే ఇది వరకు అంతా పల్లెవాళ్ళు భక్తుల్లో నీదే ఫస్ట్ డెలివరీ, ఇక్కడే ఉండిపో అన్నారు. సరే స్వామి, స్వామి ఎట్లా చెప్తే అట్లా ఉంటాను అంటే స్వామి ఒక మాట, ఇప్పుడు ఇంకా 6 నెలల, ఇంకా డెలివరీ అయ్యే వరకు 3 నెలల, మళ్ళీ బిడ్డ పుట్టి అప్పుడు పోయేకి సౌకర్యం కూడా లేదు కదా, ఇంకా 3 నెలలు అంటే 6 నెలలు ఇక్కడ ఉండాల్సి వస్తుంది, మా అత్త మామ అంతా ఏమంటారో స్వామి భయం. అదంతా నేను చూసుకుంటాలే, నేను బెంగళూరు పోతున్నాను కదా, అప్పుడు మీ అత్త మామ వస్తారు, వాళ్ళకి నేను చెప్తానులే, నువ్వు ఇక్కడే హాయిగా ఉండు. మళ్ళీ స్వామి ఒక మాట చెప్పారు, 6 నెలలు అయిన తర్వాతనే లోపల బిడ్డకు బుద్ధి జ్ఞానం అంతా ఇదే అయ్యేది, హాయిగా ఉండు, నామస్మరణ చేసుకుంటూ భజన చేసుకుంటూ ఉండు, అది 2 చాలు సంసారంలో పడి, ఇది 3వది బాగా, కానీ ఇక్కడే ఉండు, అవ్వ దగ్గర బాగా నామస్మరణ చేసుకుంటూ భజన చేసుకుంటూ ఇక్కడే ఉండిపో అని చెప్పారు. 6వ నెలలో వచ్చి మళ్ళా 9 నెలలో వాడు పుట్టి, అది ఒక పెద్ద కథ చెప్పేదా? చెప్పండి అమ్మా. సరే అప్పుడు ఇక్కడ ఏం పండు గిండు ఏమి దొరకదు, పుట్టపర్తి అంటే అరటి పండు ఒకటి తప్ప. స్వామినే పాప ఆయనకి ఎవరైనా తెచ్చిస్తే యాపిళ్ళు అది ఇది అన్నీ పంపించేవారు ఇంటికి, నాకు ఇవ్వమని చెప్పి. పప్పాయి పండు ఎవరైనా ప్రసాదం పెడితే పప్పాయి తినకూడదని చెప్పు పద్మకు అని చెప్పేవారు. చాలా చాలా బాగా చూసుకున్నారు. మళ్ళీ ఒకసారి డిసెంబర్లో వచ్చాను, డిసెంబర్కు నాయన పుట్టు పండుగని అప్పుడు వచ్చాము, అందరూ వచ్చి నన్ను విడిచిపోయినారు. జనవరి సంక్రాంతిలో అందరికీ ఆడవాళ్ళకంతా పైన పిలిచి ఒక్కొక్క బ్లౌజ్ పీసు గాజులు అన్నీ ఇచ్చారు. ఆ బ్లౌజ్ పీస్లో నేను ఒక ఉండది బిడ్డ పుడితే దానికి ఫస్ట్ స్వామి ఇచ్చింది నేను ఒక చిన్న ఫ్రాక్ లాగా కుట్టి పెట్టుకున్నాను. ఏప్రిల్లో నా డ్యూ టైము, మళ్ళీ ఏప్రిల్లో మా అమ్మ కూడా వచ్చింది. ఇక్కడ స్వామి ఏప్రిల్లో అప్పుడు వెంకటగిరిలో ఈ డివైన్ లైఫ్ సొసైటీ కాన్ఫరెన్స్ జరిగింది, దానికి స్వామి వెళ్ళారు. వెంకటగిరిలో అదాయి అన్న తర్వాత వచ్చారు స్వామి, యుగాది అక్కడ చేసుకొని ఇక్కడికి వచ్చారు. అంత చాలామంది సాధువులు గెలువురు అందరూ సన్యాసులు కూడా వచ్చారు, ఋషికేశ్ వాళ్ళు, సదానంద సచ్చిదానంద అని వాళ్ళంతా వచ్చారు. సరే నేను ఆ పొద్దు అదే రామనవమి ముందు రోజు కొంచెం 9 అయిపోయింది, పెయిన్ మొదలుపెట్టింది మధ్యాహ్నం నుంచి, పండుకొని ఉన్నాను. అప్పుడు నా 2వ అబ్బాయి 3 ఏళ్ళు వాడు నా దగ్గరే ఉన్నాడు, పెద్ద అబ్బాయి మాత్రం బెంగళూరులో స్కూల్లో చదువుతూ ఉన్నాడు. నేను పండుకొని ఉంటే వాడు వచ్చి అడిగాడు, నాయన బెంగళూరులోనే ఉన్నారు, పన్నెల మీద ఉన్నారు, ఇంకా 57 అది. అప్పుడు ఏం మా పండుకున్నావని వాడు అడిగాడు చిన్నవాడు. ఏం రాలేదురా, జ్వరం వచ్చింది, స్వామి విభూతి ఇస్తే లేస్తాను, నాకేం లేదన్నాను. వాడు పాపం వాడు అప్పుడు స్వామి హాస్పిటల్ వెనక కొండ అంతా ఉందే, ఇప్పుడు ఏమొచ్చింది అది గెస్ట్ హౌస్. కొంతమంది ఎవరైనా సన్యాసులు వస్తే ఆ కొండ మీద పెద్ద పెద్ద బండలు ఉండేది, అక్కడ తీసుకొని పోయి కూర్చొని సాయంత్రం పూట మాట్లాడేవారు ఎవరైనా వస్తే అట్లా అక్కడ. సరే వీడు చూశాడు స్వామి అక్కడ ఎక్కిపోయి అక్కడ స్వామి ఎవరితోనో మాట్లాడుతున్నారు. నేను విభూతి కావాలా అన్నాను కదా అని వీడు పాపం 3 ఏళ్ళు ఆ హాస్పిటల్ కొండ ఎక్కి మెల్లిగా పోతూ ఉన్నాడు. స్వామి అక్కడ ఉన్నారే విభూతి తెచ్చుకొని వస్తాను. స్వామి అక్కడి నుంచి చూశారు కాబోలు, గబగబ వచ్చారు. ఏమ్రా అంటే అమ్మకు జ్వరం వచ్చింది, విభూతి కావాలంట అని చెప్పింది. సరే స్వామికి అర్థమైంది ఏదో ఉందని గబగబా ఇంటికి వచ్చారు. వస్తే నేను నమస్కారం చేయొద్దు కూర్చో ఏమి ఇప్పుడే పోవాలన్నా అర్జెంట్ అని అడిగారు. నాకేం చెప్పాలనో తెలియలేదు, సిగ్గు వేరే. స్వామి దగ్గర నాకు తెలియదు స్వామి, మీరు ఏమంటే ఎట్లా అంటే అట్లా చేస్తాను అన్నాను. ఉండు నేను అన్నీ రెడీ చేసి వస్తాను అని చెప్పి మా ఇంటి పక్కలోనే డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ బ్రహ్మమ్మని, అప్పుడు 2 డాక్టర్ మగవాళ్ళు, అక్కడ పోయి ఆ సీతారామయ్య దగ్గర పోయినారు. బెడ్ అంతా మళ్ళా వచ్చారు. వచ్చి ఆడవాళ్ళు వార్డులో ఎవరో పల్లెవాళ్ళు ఉన్నారు, అక్కడ వద్దులే, నీకు డెలివరీ రూమ్లోనే ఒక బెడ్ వేసి ఇమ్మని చెప్తాను, అక్కడైతే బాగుంటుంది, వాళ్ళతో పాటు నీకు వద్దులే అన్నారు.
సరే అన్నారు. సరే స్వామి ఎట్లా చెప్తే స్వామి అక్కడ ఉంటాను, నాకేం లేదన్న. మళ్ళా వచ్చారు. అక్కడ వద్దులే, అక్కడ ఉంటే అక్కడి నుంచి బాత్రూమ్ చాలా దూరం అవుతుంది. ఇదంతా ఆలోచించారు. తల్లి ప్రేమ అంటే దీనికన్నా ఏం కావాలి. అక్కడి నుంచి చాలా దూరం, ఎందుకంటే అక్కడి నుంచి వార్డుకు వచ్చి మళ్ళీ బాత్రూమ్ బయట ఉన్నింది. అప్పుడు బాత్రూమ్ పోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఆ మగవాళ్ళ బార్డులో 4 బెడ్, అప్పుడు మగవాళ్ళకి 4, ఆడవాళ్ళకి 4 బెడ్డే ఉన్నింది. ఒకడే ఉన్నాడట. ఎండాకాలం కదా, వాడిని బయట పెట్టేయమంటాను, నీకు 4 బెడ్ ఉండే స్పెషల్ వార్డు అని చెప్పారు. సరే స్వామి మీరు ఎట్లా అంటే అట్లా ఉంటానన్నాను. మళ్ళా వచ్చారు. చూడు, ఆ కొండ కారు ఎక్కదు, జీప్ ఏదైనా ఉంటే ఎక్కుతుంది. ఏం చేసేది, ఎవరైనా జీప్ ఉంటాయేమో చూస్తాను, మా అమ్మకేమో నువ్వు ఇక్కడే ఉండు, నేను భజన తర్వాత అన్నీ ఏర్పాటు చేసి పంపిస్తాను అని చెప్పి స్వామి భజనకి వెళ్ళిపోయినారు. అప్పుడు మా ఇల్లు ఈస్ట్లో ఉండేది. అక్కడి నుంచి కిటికీలు కూర్చుంటే హాల్లో స్వామి భజనకు పోయేది, వరండా గిరండా అన్నీ బాగా కనిపించి నేను అక్కడే బెంచ్ మీద కూర్చొని చూస్తూ ఉన్నాను. భజన అంతా అయిపోయింది, స్వామి పైకి వెళ్ళిపోయినారు, భోజనానికి వచ్చేసారు. ఏ మాటే లేదు, కారు లేదు, జీపు లేదు. నాకా కూర్చోడానికి కూడా కాకుండా అంత నొప్పి వస్తూ ఉంది, ఏం చేసేది భయం వేసింది. మరి సరే మా అమ్మ ఉండు నేను పోయి అడుక్కొని వస్తాను, ఏం స్వామి మర్చిపోయినారో ఏమో అని గబగబా డైనింగ్ హాల్కి వెళ్ళింది రూమ్కి. ఏమి అన్నారట. ఏం లేదు స్వామి, ఏం పంపిస్తానన్నారు, ఏం పంపలేదే, ఆమెకి కొంచెం కష్టంగానే ఉంది అంటే ఆ పార్వతమ్మ వడ్డిస్తున్నారట స్వామి అక్క. ఒక గ్లాస్ నీళ్ళు అన్నారట. సరే ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే దాంట్లో ఏమో సృష్టించేసి, ఇది ఈ పద్మకు తాగితే కొంచెం నొప్పి తగ్గుతుంది, ఏమి జీప్ ఏమి దొరకలేదు, ఏం చేసేది. సరే ఇంకొక అమ్మాయి ఉన్నింది అప్పుడు, లల్లి అని, స్వామికి కాఫీ అని చేసి ఢిల్లీ వాళ్ళు, ఆమె కొంచెం నర్సింగ్ అని తెలుసు, ఆమెను నువ్వు మెల్లిగా పట్టుకొని హాస్పిటల్ తీసుకొని పోండి, ఏం భయపడొద్దులే, ఏం కాదు, నేను చూసుకుంటానని చెప్పి మా అమ్మను అది పంపించారు. అది చూస్తే ఏదో గమ్మగా ఒక ఫ్రూట్ జ్యూస్ అంటారు, షర్బత్ లాగా ఉన్నింది. సరే అది తాగాను. తాగితే కొంచెం నొప్పి శమనమైంది, నడవచ్చు అని అనిపించింది. సరే వాళ్ళిద్దరూ మెల్లిగా నడిపించుకొని హాస్పిటల్ తీసుకొని పోయినారు. అక్కడ పోతే మిడ్ వైఫ్ అని అది వరకు ఉన్నింది, ఆమె లేదు. వీళ్ళిద్దరే, మా అమ్మ ఆయమ్మ, ఈ ఇద్దరు మగవాళ్ళ డాక్టర్స్ బయట కూర్చున్నారు. అన్నీ తెచ్చి పెట్టారు, కత్తిరి అది ఇది దారం అంతా. ఏమైనా మీకు ఇబ్బంది అయితే మమ్మల్ని పిలవండి, మేము ఇక్కడే ఉంటాము, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తామని అన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరూ కూర్చున్నారు. ఆయమ్మకు డెలివరీ ఏమి చేసి అలవాట్లేదు, మా అమ్మకు అంతా హాస్పిటలే, అమ్మకు అంత భయం, అయ్యో ఏం చేసేది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో ఇంకొక అమ్మాయికి గుర్తు వచ్చింది. ఆ వేళ ఇక్కడ ఎవరు మా వాళ్ళే ఉన్నారు, వాళ్ళ ఇంటి వంట ఆవిడ. అప్పుడంతా వంట వాళ్ళ పెద్దవాళ్ళంతా చేస్తారు కదా ఈ కాన్పులు, పల్లెల్లో అంతా వాళ్ళకి అలవాటు ఉంది. ఆయమ్మ ఇది వరకు చాలా చేసింది, ఆయమ్మ వచ్చింది ఈవేళ, నేను ఆ అమ్మాయిని పిలుచుకొని అని చెప్పి ఆయమ్మ హాస్పిటల్ నుంచి వస్తా ఉన్నింది. ఆయమ్మని వాళ్ళు ఏదో ఈస్ట్లోనే ఉన్నారు. అప్పుడు స్వామి ఎండాకాలంలో టెర్రస్లో పండుకునేవారు. ఈ అమ్మాయి పోతూ ఉంటే ఎక్కడ పోతావు, ఏమైంది అని అడిగారట. ఏం కాలేదు స్వామి, నాకు బాగా నిద్ర వచ్చినట్టు, నొప్పి తగ్గిపోయింది, నిద్ర వచ్చినట్టున్నది, ఇట్లా మాకు డాక్టర్స్ చెప్పారు, నేను ఆ అమ్మాయిని తీసుకొని పోతానంటే, పోనీలే తీసుకొని పో అన్నారు. సరే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చింది. అందరూ పండుకున్నాము, నిద్రపోయినాము, ఏం కాలేదు. పొద్దున్నే రామనవమి ఆ రోజు. స్వామి అప్పుడంతా ఎండాకాలంలోనే 9 గంట భజన, మళ్ళా రోజుల్లో 11 గంట భజన. 9 గంట భజన టైంలో స్వామి వచ్చారు. ఆ కొండ ఎక్కి బుసుబుసుని పాపం వచ్చారు. వచ్చి ఏమైంది అన్నారు. ఏం కాలేదు స్వామి, బాగా నిద్రపోయినాను అంటే, నేనే నిలిపాను. అష్టమి కదా నిన్న, పుట్టితే ఇంకా కష్టం, ఇప్పుడు ఉండే కష్టాలే చాలు నీకు, ఇంకా అది వేరే ఎందుకని నేనే నిలిపాను, ఈవేళ శ్రీరామనవమి, పుడతాడులే అని చెప్పారు. మళ్ళీ మా అమ్మ దగ్గర ఆమెకు నొప్పులు ఎక్కువైతే అన్నం తినలేదు, ఇప్పుడే ఏదైనా కొంచెం తెచ్చి పెట్టేసేయి అని చెప్పి, ఎంత ప్రేమ అనేది
వాళ్ళ 2 పొట్లాలు విభూతి ఇచ్చి డెలివరీ అని అయిన తర్వాత ఇది బాగా కడుపు మీద రుద్దు, ఉండే గలీజ్ అంతా వచ్చేస్తుంది అని చెప్పి 2 పొట్లాలు విభూతి ఇచ్చి నేను పొద్దు పుడతాడులో ఏమి యోచించొద్దు అని నాకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయినారు. పాప మా అమ్మ మా అవ్వ కింద వంట చేస్తూ ఉంది. వంట కూడా కాలేదు. మా అమ్మ ఎక్కడో పోయి ఎవరిట్లనో అన్నము చారు అన్నీ తెచ్చి పెట్టి అన్నీ చేసింది. సరే మధ్యాహ్నం అయింది, సాయంత్రం వరకు అయింది, ఏం కాలేదు. సాయంత్రం స్వామిజీ ఏం చేశారు, అందరినీ తీసుకొని చిత్రావతికి వెళ్ళారు. 5 గంటల 5:30 అట్లనే. ఎండ కొంచెం తగ్గాలి కదా, హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు అందరినీ, స్వామి ఇట్లా ఉందే పేషెంట్ ఏం కాదులే, నేను వచ్చే వరకు ఆయమ్మకి ఏం కాదు, అందరూ రండి అని అందరినీ తీసుకొని వెళ్ళారు. మందిరంలో అంతా మా అవ్వ, మా చిన్న కొడుకు. అప్పుడు పైన నీళ్లు లేదు, హాస్పిటల్ కొళాయి లేదు. మా అవ్వ ఇంట్లో ఎప్పుడు వేడి నీళ్ళు పెట్టుకొని కాచుకొని ఉండేది. బిడ్డ పుడితే వేడి నీళ్ళు పంపించి దానికి స్నానం చేయించాలని. అప్పుడు స్వామి అందరినీ తీసుకొని చిత్రావతికి వెళ్ళారు. స్వామి అటు వెళ్ళారో లేదో ఇక్కడ నొప్పి వచ్చేసింది. చాలా చాలా, ఏం ఫ్యాన్ లేదు, కరెంట్ లేదు. మా అమ్మ విసిరి 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 అంత చెమట కారుతా ఉంది, నొప్పులు. మా అమ్మకు చాలా భయం, ఒకసారి ఏడుస్తుంది, ఒకసారి స్వామిని తిట్టుతుంది, రకరకాలుగా. మా ఆవేదనలో పాప మా అమ్మ చాలా కష్టపడింది. నేను ఏం తెలియలేక ఏం చేసేది, కింద పోయి చెప్పే కూడా మనిషి లేదు. అక్కడ స్వామి రామకృష్ణ లక్ష్మణ విగ్రహాలు అన్నీ తీసి ఇసుక నుంచి అమృతం తీశారట. ఎప్పుడు తీస్తూ తీస్తూ మగవాళ్ళకంతా ఇచ్చారు. ఆడవాళ్ళకు వచ్చేటప్పుడు ఎప్పుడు స్వామి ఆడవాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళ మధ్య కూర్చోరు. ఆ వేళ ఏమో తిరిగిస్తూ చాలా నొప్పి అని కూర్చున్నారట కాలు చాపుకొని. మళ్ళా ఒకే చెమట స్వామికి. ఎప్పుడు స్వామి బటన్ గిటన్ ఎవ్వరు బయట ఎప్పుడు పోయినప్పుడు తీయరు. బటన్ తీసి టవల్ తీసుకొని తుడుచుకొని ఒక 2 సెకండ్స్ 2 మినిట్స్ అంతే. అది అక్కడ అయిపోయింది. ఇక్కడ నాకు తగ్గిపోయింది. ఆ నొప్పి స్వామి తీసేసుకున్నారు. మళ్ళా 7:30 అయింది, వచ్చారు. ఇక్కడ నాకు ఈ చెమట, ఈ ఎండ, ఈ గాలి లేక చాలా వీక్నెస్గా అయిపోయింది. మా అమ్మక ఒకే భయం ఇట్లా ఉన్నారని. సరే అక్కడి నుంచి అందరూ వచ్చారు. ఎప్పుడు అక్కడి నుంచి వస్తే ఆ విగ్రహాలన్నీ మందిరంలో పెట్టి మళ్ళీ ఆరతి చేస్తారు. ఇది పద్ధతి. అప్పుడు వచ్చిన ఆడవాళ్ళంతా కొంతమంది మాకు తెలిసిన వాళ్ళంతా హాస్పిటల్కి వచ్చారు. ఏమి ఇంకా కాలేదే, ఇట్లా వీక్ అయిపోయింది, రకరకాల మాటలు. నువ్వు బెంగళూరులోనే ఉండాల్సింది, ఇక్కడ డాక్టర్ లేదని తెలీదా అని ఆడవాళ్ళ మాటలు ఉంటాయి. అందరూ మా అమ్మకు చాలా ఇదైపోయింది. ఇంత వీక్ అయిపోతున్నావు, ఏం కాలేదే అని చెప్పి నేను అడుక్కొని వస్తాను స్వామిని అని. మళ్ళా స్వామి భోజనం చేసేటప్పుడు అమ్మ పోయి అక్కడ ఒకే ఏడుపట్ట మా అమ్మ. స్వామి ఆడజన్మ మొద్దు కష్టపడతా ఉంది, అట్లా స్వామి ఏం లేదులే సరిపోతుంది అని విభూతి సృష్టించి ఇచ్చి ఇది నీళ్ళలో కలిపి నోట్లో వేయి, నేను వస్తాను అని చెప్పారు. అప్పుడు 10 గంటేమో రాత్రి. ఇక్కడ కృష్ణ విగ్రహం ఉన్నదే, దాన్ని ఊరేగింపు వేరే పంపారు పళ్ళకు. మళ్ళా వచ్చారు స్వామి. మా అమ్మ విభూతి తెచ్చి నీళ్ళలో వేసి నా నోట్లో వేస్తూ ఉన్నింది. అప్పుడు స్వామి వచ్చేసారు. వచ్చి ఏమి పద్మ ఏమైంది అన్నారు. ఏం స్వామి చాలా కష్టంగా ఉంది. అదే సంసారం అన్నారు. స్వామి 2 సారి ఇంత కష్టపడలేదు, ఈసారి ఏమో చాలా కష్టంగా ఉంది స్వామి అన్నాను. మరి అమ్మ అంటావు ఎప్పుడు అన్నారు. అమ్మ అంటే నా అమ్మ నేను పిలవలేదు స్వామి, నేను మిమ్మల్నే పిలుస్తున్నాను సాయిరామ, మిమ్మల్నే నేను అమ్మ అని పిలుస్తున్నాను కానీ మా అమ్మ నేను పిలవలేదు స్వామి అన్నాడు. అట్లా కాదు పద్మ, నొప్పి వచ్చినప్పుడు సాయిరామను అని అన్నారు. సరే స్వామి అట్లా అంటానన్నాను. మళ్ళీ స్వామి విభూతి ఇచ్చేశారు కదా, ఇట్లా బెడ్ నిండి తలుపు దగ్గర పోయి నిల్చుకొని ఆ అమ్మాయి దగ్గర ఇంకొక అమ్మాయి ఉన్నిందే నర్సులాగా, ఆ అమ్మాయి దగ్గర పంపించారు. నొప్పి వచ్చినప్పుడు సాయిరామ్ అని చెప్పి ముక్కమని చెప్పు అని చెప్పి పంపించారు. మళ్ళీ స్వామి అక్కడే తలుపు దగ్గర నిల్చుకొని చెయ్యి ఇట్లా ఊపారు ఒకసారి. ఏమో పెద్దగా ఎవరో
కొట్టినట్టు అయింది కడుపులో. ఒకేసారి 3 సారి సాయిరాం సాయిరాం అన్నాను, బిడ్డ వచ్చేసింది. సరే, బిడ్డ ఏడుపు వినపడి స్వామి వెళ్ళిపోయినారు.